హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకోసం హెయిర్ డై ఎలా వేసుకోవాలో నేర్పించబోతున్నాను ఫ్రెండ్స్. అవును, మనం బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకుంటున్నాం కదా, దానిలో భాగంగానే ఈరోజు హెయిర్ డై క్లాస్ నేర్పించబోతున్నాను. హెయిర్ డై వేసుకోవడానికి ఎలాంటి వస్తువులు అవసరం అవుతాయి, వేసుకునే ప్రాసెస్ ఏంటి, దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఎలాంటి నష్టాలు ఉన్నాయి, వీటన్నిటి గురించి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం, పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో పోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా కావాల్సిన వస్తువులు, మనం క్రీమ్ని మిక్స్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ అవసరం అవుతుంది. అండ్ క్రీమ్ హెయిర్కి అప్లై చేయాలి కదా, అది అప్లై చేయడానికి అప్లికేషన్ బ్రష్ అవసరం అవుతుంది. టెయిల్ కోంబ్ ఒకటి అవసరం అవుతుంది. క్రోకోడైల్ క్లిప్స్, ఆల్రెడీ ఈ క్లిప్స్ మనం ముందు వీడియోస్లో కూడా చూస్తున్నాము. మీ దగ్గర ఇది అవైలబుల్గా లేకపోతే నార్మల్ చిన్న ఫ్లక్కర్స్ ఉంటాయి కదా, అవి కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ ట్రీట్మెంట్లో మనకు కావాల్సిన మెయిన్ థింగ్ హెయిర్ కలర్. ఇక్కడ నేను బ్యూటీ బ్లెండ్స్ అనే బ్రాండ్ నుంచి ఫ్రూట్ వెనిగర్ హెయిర్ కలర్ని తీసుకుంటున్నాను. ఇది జెల్ బేస్ హెయిర్ కలర్. జనరల్గా చాలామంది పౌడర్ హెయిర్ కలర్స్ కూడా యూస్ చేస్తారు. ఏదైనా సరే అప్లికేషన్ ప్రాసెస్ మాత్రం ఒక్కటే, జెల్ బేస్ అయినా, క్రీమ్ బేస్ అయినా, పౌడర్ బేస్ అయినా. తర్వాత మనకు కావాల్సిన మెయిన్ థింగ్ గ్లౌజెస్. ఈ గ్లౌజెస్ లేకుండా మనం హెయిర్ కలర్ వేస్తే నెయిల్స్కి, హ్యాండ్స్కి అంతా కలర్ అంటుకుపోయే ఛాన్స్ ఉంటుంది. తప్పకుండా గ్లౌజెస్ వాడడానికి ట్రై చేయండి. ఇప్పుడు క్రీమ్ మిక్సింగ్ ప్రాసెస్ చూద్దాం. మనకి ఇక్కడ ఈ కిట్లో 2 జెల్స్ వచ్చాయన్నమాట. ఈ 2 జెల్స్ని మనం ఈక్వల్ క్వాంటిటీలో మిక్స్ చేయాల్సి ఉంటుంది. ఇదనే కాదు, మీరు ఏ కిట్ తీసుకున్నా దాని మీద హౌ టు యూజ్ అండ్ రేషియోస్ కంప్లీట్గా ఉంటాయి, చూసి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకిచ్చిన రేషియో ప్రకారం 1:1 అంటే ఈక్వల్ క్వాంటిటీస్లో జెల్ని తీసుకుంటున్నాం అనమాట. మీరు ఏ కొత్త ప్రోడక్ట్నైనా ట్రై చేసేటప్పుడు హౌ టు యూజ్ అనేది మాత్రం క్లియర్గా చదివి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ప్రతి ప్రోడక్ట్కి యూస్ చేసే ప్రాసెస్ మారుతూ ఉంటుంది. మనం ఈ హెయిర్ కలర్ అప్లై చేయబోయే ముందు హెయిర్ లైన్ ఉంటుంది కదా, ఫోర్ హెడ్ దగ్గర, ఆ హెయిర్ లైన్కి కంప్లీట్గా వ్యాజ్లైన్ అప్లై చేయాల్సి ఉంటుంది. ఏదైనా హెయిర్ కలర్ పొరపాటున ఫేస్కి అంటే హెయిర్ లైన్ ఉంటుంది కదా, దానికి అంటినా మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఈజీగా క్లీన్ అయిపోతుంది. ముందుగా హెయిర్కి ట్యాంగిల్స్ రిమూవ్ చేసి నీట్గా కోమ్ చేసుకొని 4 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకోవాల్సి ఉంటుంది. 4 ఈక్వల్ పార్ట్స్ ఎలా చేయాలి అనేది నేను ముందు హెయిర్ స్పా వీడియోలో చూపించున్నాను, అందుకే ఈ వీడియోలో క్లియర్గా చూపించట్లేదు. ఇప్పుడు హెయిర్ కలర్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. ముందుగా డౌన్ సైడ్ ఉన్న ఒక సెక్షన్ని ఓపెన్ చేసుకొని ఆ సెక్షన్ని చిన్న చిన్న లేయర్స్గా చేసుకుంటూ 1 by 1 కలర్ అప్లై చేయాల్సి ఉంటుంది. మనం హెయిర్ కలర్ వేసే ముందు క్లయింట్కి ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేయాల్సి ఉంటుంది. కొంతమందిలో సెన్సిటివ్ స్కాల్ప్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి హెయిర్ డైస్ చెక్ చేయకుండా వేసినట్లయితే ఎలర్జీస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. చాలా జాగ్రత్తగా యూస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేను హెయిర్ కలర్ని అప్లై చేయబోతున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. స్కాల్ప్కి ఏమాత్రం హెయిర్ కలర్ అంటకూడదు. ఒక 1/2 ఇంచ్ డౌన్ నుంచి మాత్రమే మనం హెయిర్ కలర్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఈ హెయిర్ కలర్ అప్లై చేసేటప్పుడు రిక్వైర్డ్ క్వాంటిటీ మాత్రమే అప్లై చేయండి. ఎక్కువగా కూడా కలర్ని అప్లై చేయకూడదు. ఇదే విధంగా స్కాల్ప్కి 1/2 ఇంచ్ డౌన్ నుండి చివరి వరకు అంటే హెయిర్ ఎడ్జెస్ వరకు కంప్లీట్గా హెయిర్ కలర్ను అప్లై చేయాల్సి ఉంటుంది. ఇదే విధంగా హెయిర్ అంతటికి చిన్న చిన్న లేయర్స్గా తీసుకుంటూ హెయిర్ కలర్ అప్లై చేయాల్సి ఉంటుంది. మెయిన్గా మనకి ఈ హెయిర్ కలర్ ఆర్ హెయిర్ డైస్ ఇవన్నీ ఇన్స్టెంట్గా మనకి వైట్ హెయిర్ని ఆర్ గ్రే హెయిర్ని బ్లాక్గా మార్చడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇవి ఇన్స్టెంట్గా మనకి యూజ్ అయినప్పటికీ వీటి వల్ల కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. మనకి మార్కెట్లో దొరికే చాలా రకాల హెయిర్ డైస్ అండ్ హెయిర్ కలర్స్లో ఎక్కువగా కెమికల్స్ ఉంటాయన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ కెమికల్ బేస్డ్ హెయిర్ డైస్ అండ్ హెయిర్ కలర్స్ వాడడం వలన మన స్కాల్ప్ చాలా డ్యామేజ్ అవుతుంది. అంతేకాదు, ఎక్కువగా హెయిర్ ఫాల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ హెయిర్ డైస్ వలన మన హెయిర్కే కాదండి, స్కిన్కి కూడా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అవేంటి అంటే, చాలామందిలో గమనిస్తున్న విషయం ఏంటంటే, హెయిర్ డైస్ ఎక్కువగా యూస్ చేసే వాళ్ళకి పిగ్మెంటేషన్ ఎక్కువగా వస్తుంది అంట.
సో ఈ హెయిర్ డైస్లో ఉన్న కెమికల్స్ కారణంగా మన స్కిన్ పైన పిగ్మెంటేషన్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్లో ఫస్ట్ సెక్షన్లో కలరింగ్ కంప్లీట్ అయిపోయింది. అదేవిధంగా డౌన్ పార్ట్లో సెకండ్ సెక్షన్ కూడా ముందు సెక్షన్ అప్లై చేసిన విధంగానే అప్లై చేయాల్సి ఉంటుంది. బ్యాక్ సైడ్ ఒక పార్ట్ చూపించాం కదా కంప్లీట్గా, సేమ్ ప్రాసెస్లో సెకండ్ పార్ట్ కూడా మనం చిన్న చిన్న లేయర్స్గా తీసుకుంటూ అప్లై చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ సైడ్లో ఒక సెక్షన్కి అప్లై చేద్దాం. ఇది సైడ్స్ నుంచి మనం 1 by 1 లేయర్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి క్లియర్గా గమనించండి. ఈ సెక్షన్ని కూడా చిన్న చిన్న లేయర్స్గా తీసుకుంటూ స్కాల్ప్కి బ్రష్ తగలకుండా కొంచెం గ్యాప్ ఇస్తూ చివర్ల వరకు కంప్లీట్గా అప్లై చేయాల్సి ఉంటుంది. హెయిర్ డై అప్లై చేసేటప్పుడు కంటికి ఏమాత్రం తగలకుండా జాగ్రత్త తీసుకోండి. చాలామందిలో ఉండే డౌట్ హెయిర్ డై అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులు ఉంటుంది అని. కొంతమంది చాలా ఎక్కువగా హెడ్ బాత్ చేస్తూ ఉంటారు, అంటే డైలీ కూడా హెడ్ బాత్ చేస్తూ ఉంటారు. ఇలా రెగ్యులర్గా హెడ్ బాత్ చేసే వాళ్ళకి హెయిర్ డై చాలా త్వరగా రిమూవ్ అయిపోతూ ఉంటుంది. మీరు హెయిర్ డై అప్లై చేసుకోవడానికి 1 or 2 days ముందు హెన్నాని కనుక అప్లై చేసుకుంటే మీకు హెయిర్ డై ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. హెన్నా ఎలా మిక్స్ చేసుకోవాలి అండ్ ఎలా అప్లై చేసుకోవాలి అనే దాని గురించి కంప్లీట్ వీడియో మన ఛానల్లో ఉంది. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ విధంగా హెయిర్ మొత్తానికి కలర్ను ఈక్వల్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మన సబ్స్క్రైబర్లో ఒకరు నన్ను ఒక డౌట్ అడిగారు. అదేంటంటే తను ఆల్రెడీ బ్యూటీషియన్ ట్రైనింగ్ అయి ఉన్నారంట. సో మనం చేసే ప్రాసెస్ అండ్ తను చేసే ప్రాసెస్ కొంచెం డిఫరెంట్ ఉంది అని చెప్పేసి అన్నారు. సో మీలో కూడా అలాంటి వాళ్ళు కనుక ఎవరైనా ఉన్నట్లయితే అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఒక్కొక్క బ్యూటీషియన్ ఒక్కొక్కలాగా ట్రీట్మెంట్ని చిన్న చిన్న వేరియేషన్స్తో చేస్తూ ఉంటారు. సో ఎవరిది రాంగ్ అని నేను చెప్పట్లేదు, బట్ మీకు ఏ ప్రాసెస్ ఈజీగా అనిపిస్తే అదే ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ వీడియోలో గమనించండి ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్కి కలరింగ్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఫోర్ హెడ్కి కలర్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం నిదానంగా బేబీ హెయిర్ కూడా కలర్ కంప్లీట్గా అప్లై అయ్యేలాగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. స్కాల్ప్కి మాత్రం కలర్ అస్సలు అంటకుండా చాలా కేర్ఫుల్గా అప్లై చేయండి. ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్ ఫ్రంట్ సెక్షన్లో కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. హెయిర్కి కలర్ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 30 నిమిషాల పాటు అలాగే డ్రై అవనివ్వాల్సి ఉంటుంది. తర్వాత హెడ్ వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. హెయిర్ డై అప్లికేషన్ ప్రాసెస్ చాలా సింపుల్ ఫ్రెండ్స్, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ టాపిక్ గురించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నన్ను అడగచ్చు. ఈ వీడియోలో మనం యూస్ చేసిన హెయిర్ కలర్ ఉంది కదా, అది మీకు కావాలంటే ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. కామెంట్స్లో అడగండి, డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. మన నెక్స్ట్ వీడియో మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా, ఓపెన్ పోర్స్ కోసం ఒక మంచి రెమెడీ చెప్పండి అని, అది నెక్స్ట్ మన ఛానల్లో రాబోతుంది. ఆ వీడియోని కనుక మీరు చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.